హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఈ జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు వ్యవహారం రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఒకవైపు అంటే మొన్న గత వారంలో శుక్రవారం రోజు చంద్రబాబు నాయుడు వెళ్ళి బీజేపీ నంబర్ 2 అమిత్ షాను కలవడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయినాయి. గతంలో తెలుగుదేశం, జనసేన మాత్రమే పొత్తులో ముందుకెళ్తాయని చెప్పి అనుకున్న మాట వాస్తవం. అయితే అనూహ్యంగా బీజేపీ పెడుతున్న కండిషన్స్, పార్టీ చేస్తున్న అంటే చంద్రబాబును ట్రాప్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆ పార్టీ చేస్తున్న వ్యవహారాలు ఇప్పుడు ఇటు జనసేనను అటు టీడీపీని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇది చాలదన్నట్టు కాపు నేతలు చాలామంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్గా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే హరిరామ జోగయ్య తాజాగా ఏంటంటే కాపు పెద్ద హరిరామ జోగయ్య పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 11 సీట్లు ఇవ్వకపోతే టీడీపీ తగిన ఫలితం, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అంటే జనసేనలో అటు కాపు నేతల్లో ఒక్కసారిగా ఒక తెలియని సందిగ్ధం ఏర్పడింది. అసలు పశ్చిమ గోదావరిలో హరిరామ జోగయ్య డిమాండ్ చేస్తున్న సీట్లేంది, నిజంగా అవి వచ్చే అవకాశం ఉందన్నది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది హరిరామ జోగయ్య రాసిన లేఖ. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన, తెలుగుదేశం మధ్య అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల కేటాయింపు విశ్లేషణ. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అసెంబ్లీ మరియు పార్లమెంట్ సీట్ల కేటాయింపు ఎలా జరగబోతున్నదనే ఆతృత జనసేన, తెలుగుదేశం సపోర్టర్ల మధ్య కొనసాగుతోంది. రాష్ట్రం మొత్తం 175 స్థానాలు 2 మిత్రపక్షాల మధ్య ఎలా జరగాలనే చర్చల ఫలితంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రజాభిష్టం మేరకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని ఉభయ పార్టీల అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారంలో ఉన్నమాట నిజం. రాష్ట్రంలో ఈ విధమైన కేటాయింపులు, ఓట్లు ట్రాన్స్ఫర్ సవ్యంగా జరిగే దృష్ట్యా అవసరం అనేది ఉభయ పార్టీల శ్రేణుల ప్రజాభిప్రాయం అనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం మెండుగా ఉండి 90% ఈ సామాజిక ఓటర్లు జనసేన పార్టీని బలపరుస్తున్న సత్యాన్ని ఎవరూ కాదనలేరు. జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థులు నెగ్గాలన్నా జనసేన ఓటర్లు సపోర్ట్ లేకుండా నెగ్గలేరనేది నిర్వివాదాంశం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీని ఓడించి జిల్లాలో సీట్లని జనసేన, తెలుగుదేశం కూటమిలో వేసుకోవాలంటే జన సైనికుల బలం ఉన్న నియోజకవర్గాలని జనసేనకు కేటాయించడం తప్ప తెలుగుదేశం, జనసేన కూటమికి వేరే మార్గం లేదు. ఈ దృష్టిలో జనసేనకు కేటాయించాల్సిన సీట్లు ఈ క్రింది విధంగా ఉండాల్సిందే: నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, గోపాలాపురం, కొవ్వూరు, ఉండి. నరసాపురం ఈ సీట్ల కేటాయింపులో పైన ఉదాహరించిన సీట్లను జనసేన దక్కించుకోలేకపోతే జరిగే పర్యవసనం వల్ల వచ్చే నష్టాన్ని తెలుగుదేశం అనుభవించాల్సి వచ్చే మాట నిజం అని చెప్పి ఆయన రాసిన లేఖ సారాంశం. నిజానికి గత ఎన్నికల్లో మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు ఉంటే అందులో 13 వైసీపీ గెలుచుకుంది, 2 స్థానాల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలిచారు. ఈ నేపథ్యంలో అంటే మొత్తం 15 స్థానాలు గెలవాలంటే అందులో 11 సీట్లు జనసేనకు ఇవ్వాలన్నది హరిరామ జోగయ్య ఇప్పుడు వినిపిస్తున్న డిమాండ్. నిజంగానే అంత అవకాశం ఉందా అన్నది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన గత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు. ఈ అచంట, పాలకొల్లు, చింతలపూడి, దెందులూరు మినహాయిస్తే మిగతా సీట్లన్నీ కూడా జనసేనకి ఇవ్వాలన్నది హరిరామ జోగయ్య డిమాండ్. ఇందులో కొవ్వూరు ఎస్సీ, గోపాలాపురం ఎస్సీ, పోలవరం ఎస్టీ ఈ 3 నియోజకవర్గాలను ఆయన ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అన్నది అంతుబట్టని వ్యవహారం. అయితే ఇక్కడ వీళ్ళు జనసేన డిమాండ్ చేస్తున్న మొత్తం 11 నియోజకవర్గాల్లో కేవలం ఉండిలో మాత్రమే టీడీపీ అభ్యర్థి గతంలో గెలిచారు. ఇక్కడ మరి జనసేన అభ్యర్థి 3rd ప్లేస్లో ఉన్నాడు గత ఎన్నికల్లో. మిగతా నియోజకవర్గాలన్నీ అంటే ఎవరైతే హరిరామ జోగయ్య డిమాండ్ చేస్తున్నారో చాలా చోట్ల గత ఎన్నికల్లో జనసేన 2nd ప్లేస్లోకి వచ్చిన మాట వాస్తవం. అయితే ఈసారి మరి జనసేనకి ఈ సీట్లు కేటాయిస్తే ఓట్ షేర్ పోలరైజ్ అయిపోయి టీడీపీ, జనసేన ఓట్లు మెర్జ్ అయిపోయి వైసీపీ మీద ఈజీగా గెలవచ్చు అన్నది హరిరామ జోగయ్య సూత్రీకరణ. ఒకసారి గత ఎన్నికల్లో మనం చూసినట్టయితే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది చిన్నగా రాదా, 2019 ఎన్నికల్లో టీడీపీ
అభ్యర్థులు కేవలం 2 చోట్ల మాత్రమే విజయం సాధించారు. ఒకటి పాలకొల్లు, రెండోది ఉండి. మంతెన రామరాజు 10,949 ఓట్ల మెజారిటీతో, నిమ్మల రామానాయుడు టీడీపీ 17,809 ఓట్ల తేడాతో గెలిచారనమాట. గత ఎన్నికల్లో ఈ 2 సీట్లు మాత్రమే టీడీపీ గెలిచింది. అయితే ఇందులో ఉండిని జనసేనకి ఈసారి ఇవ్వాలన్నది వాళ్ళ డిమాండ్. నిజానికి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా 2 చోట్ల నర్సాపురంలో బొమ్మిడి నాయకర్ జనసేన 2వ ప్లేస్లో, తర్వాత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తే 2వ ప్లేస్లో 62,285 ఓట్లు వచ్చినాయి. నర్సాపురంలో 49,120 ఓట్లు వచ్చినాయి జనసేన పార్టీకి. ఈ 2 మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా టీడీపీ మాత్రమే సెకండ్ ప్లేస్లో ఉన్నది. ఇట్లాంటి తరుణంలో మొత్తం 15 సీట్లలో 13 సీట్లు ఇవ్వాలన్న హరిరామ జోగయ్య డిమాండ్ ఎంతవరకు సమంజసం అన్నది ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో జరుగుతున్న ఒక తీవ్రమైన చర్చ. ఈ సీట్లు కనుక అంటే ఏవైతే ఈయన కోరుతున్నాడో ఈ సీట్లు కనుక ఇవ్వకపోతే కాపులు ఎవరు కూడా టీడీపీకి కానీ జనసేన కూటమికి కానీ మద్దతు ఇచ్చే అవకాశం లేదని ఆయన సీరియస్గా చెప్తున్నారు. గతంలో కూడా ఒక లెటర్ రాసిండు హరిరామ జోగయ్య. ఏమని? వైసీపీని ఓడించాలంటే టీడీపీని గెలిపించాలని కాదు కదా, చంద్రబాబు పల్లకిని మోయడం కాదు కదా కాపులు. సో మన ప్రభావం ఏదో చూపించుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో నువ్వు కీలక శక్తిగా, నిర్ణయాత్మక శక్తిగా మారితే తప్ప కాపులకు న్యాయం జరగదని హరిరామ జోగయ్యతో సహా, ముద్రగడ పద్మనాభంతో సహా కాపు కీలక నేతలంతా కూడా ఇదే విషయం చెప్తున్న తరుణంలో ఒకవైపు పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలేమో విచిత్రంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కూటమిలోకి అనూహ్యంగా బీజేపీ రావడం, పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ రాజకీయం చేయాలనుకుంటుండడం కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మొత్తం పొత్తు వ్యవహారం అంతా బీజేపీ కన్సర్న్లోనే జరుగుతుండడంతో ఖచ్చితంగా అంటే జనసేనకు ఆశించదగ్గ గౌరవప్రదమైన సీట్లు దక్కితే, గౌరవప్రదమైన ఆశించదగ్గ సీట్లు దక్కే అవకాశం ఉందన్న చర్చ ఒకటైతే మొదలవుతుంది. మొత్తం మీద బీజేపీ జనసేన 2 పార్టీలకు కలిపి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో అంటే 7 సీట్లున్న ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో 4 టీడీపీకి, 2 జనసేనకు, 1 బీజేపీకి. ఈ లెక్కన పంపకాలు జరగాలని చెప్పి బీజేపీ చేస్తున్న డిమాండ్. ఈ లెక్కన జనసేనకు 50 సీట్లు, బీజేపీకి 25 సీట్లు వచ్చే అవకాశం ఉంది. సో ఇంత కాకపోయినా అసెంబ్లీ సీట్లు కనీసం 50 నుంచి 60 వరకు ఇవ్వాలన్నది బీజేపీ చేస్తున్న ప్లానింగ్ అనమాట. ఇవి ఇవ్వడానికి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు కూడా డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే టీడీపీ శ్రేణుల్లో వాళ్ళ మొహాల్లో రక్తం లేకుండా వెలిసిపోతున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి స్థానికంగా వినిపిస్తున్న మాట. సో ఈ నేపథ్యంలో మరి హరిరామ జోగయ్య రాసిన లెటర్ టీడీపీ జనసేన కూటమి మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, బీజేపీ కనుక పొత్తులోకి వస్తే ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది రాబోయే రోజుల్లో తేలుందనమాట. ఇది మైరా మీడియా విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.